మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్లో ఒక మధ్యలో ఉన్న ఒక అభయాంజనేయ స్వామి దేవాలయం అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఈ దేవాలయం ఎంత పురాతనమైనది, అంతేకాకుండా ఎంతో పవర్ఫుల్ అనేది మనం ఈరోజు ఈ గుడి చరిత్రలో భాగంగా, అంతేకాకుండా భక్తులతో మాట్లాడే భాగంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ అభయాంజనేయ స్వామి ఒక అమ్మవారి చేతుల మీదుగా తను పూజలు అందుకుంటున్నారని అయితే చెప్పొచ్చు. మనం ఏ గుడిలో చూసినా ఎక్కువ ఆచార్య వారిని, మగవారిని చూస్తూ ఉంటాం పూజారిగా, కానీ ఇక్కడ మాత్రం ఒక అమ్మవారు ఆ స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉన్నారు. సో ఈ గుడి ఒకప్పుడు అసలు కనిపించేది కాదు, ఇప్పుడు కొంచెం డెవలపింగ్ అయిన తర్వాత ఈ గుడి బాగా కనిపిస్తుంది, కొంచెం జనాలకి తెలిసిందనే చెప్పొచ్చు. సో ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ మనకి రోడ్లు వేసేటప్పుడు కూడా గుడిని మధ్యలో ఉంచి చుట్టూ రోడ్డు వేయటం జరిగింది అనమాట. సో అంత పవర్ఫుల్, ఇది కదిలించడానికి కూడా ఎవరైనా సాహసాలు చేయలేదు. స్వామివారు అమ్మవారితో పూజలు అందుకోవడం అనేది గొప్ప విషయం అనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ ఇలాంటివి జరగవు. సో ఆమెకి ఇంత నిష్ట, ఆంజనేయ స్వామికి ఇంత పూజ చేయాలని తను ఎలా అంటే స్టార్ట్ చేశారు, అసలు అంత భక్తి భావం తనలో ఎలా వచ్చింది అనేది అమ్మవారిని అడిగి వారి మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే రమ్మ అమ్మగారు. నమస్తే అమ్మ. నాకు చిన్నప్పటి నుంచి కూడా భక్తి అంటే నాకు చాలా ఇష్టం. అది మా అమ్మగారి ద్వారానే నాకు వచ్చింది. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మమ్మల్ని చేపట్టుకొని శివాలయానికి తీసుకెళ్లేవాడు. అన్ని గుళ్ళలకు మా అమ్మగారి ద్వారా నాకు ఈ భక్తి అనేది అక్కలేడం ఒక తమ్ముడు నాకు ఎక్కువ వచ్చింది. ఆ భక్తి అనేది వాళ్ళకు కూడా ఉంది, కాకపోతే నాకు ఇలా చేయాలని చిన్నది ఎక్కడికి పోయినా కానీ నేను ఇలా చేస్తే బాగుండేది, నేను ఇలా చేస్తే నాకు ఎందుకు అనిపించేది అలా అనిపించేది. నేను ఇక్కడ రామాలయంలో కూడా క్లర్క్గా చేశాను. ఊరికి అనుకునేదాన్ని, నేను చేస్తే బాగుండేదేమో, నాకు ఎందుకో చేయాలనిపించింది. ఊరికి రాముల వారిని ఊరికి కోరుకునేదాన్ని, నాకు ఇట్లా చేస్తే బాగుండేది, నేను స్వామివారి దగ్గర చేయాలని ఊరికి అనిపించేది నాకు. సరే ఎందుకు వచ్చిందో ఏమో, ఇక్కడ అప్పుడు ఖాళీగా ఉంది. ఇక 2-3 ద్వారా నాకు ఆ రాముల వారే నన్ను ఇక్కడికి పంపించాడండి, ఆంజనేయ స్వామి దగ్గరికి. అదే నాకు ఇష్టం అనమాట. అప్పటికే నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి. మా గురువు గారు ఉన్నారు, వడ్లమాన లక్ష్మణ గారు అని, ఆయనను సంప్రదించాను. అమ్మ మీకు ఎలాంటి తప్పు లేదు, మీరు వెళ్ళండి, నాకు ఆ స్వామిని చూస్తే బాధేస్తుందండి, ఆయనకు ధూపదీప నైవేద్యాలు ఇవ్వండి. నేను ఎప్పుడు ఇక్కడే ఆటో ఎక్కి వెళ్ళేదాన్ని అండి. ఈ గుడి ఎదురుగుండానే ఆటో ఎక్కి నేను అక్కడికి వెళ్ళేదాన్ని. రోజు చూస్తే ఎప్పుడు తలుపులు వేసి ఉండేది, ఎప్పుడు బాధ వేసేది నాకు. ఏంటి స్వామిని ఎప్పుడు చూద్దామన్నా తలుపులు వేసి ఉంటే, ఒక దీపారాధన లేదు, ఏం లేదు. అంతకుముందు అయ్యగారు చేసేవాడు, తర్వాత గ్యాప్ వచ్చి ఆయన ఏదో కారణాల వల్ల వెళ్ళిపోయిండు. దానివల్ల నాకు ఊరికే బాధ వేసేది. తర్వాత ఇక్కడ 2-3 ద్వారా కలిసి వాళ్ళ ద్వారా నేను గుళ్ళోకి ప్రవేశించడం జరిగింది. ఆ స్వామికి నేను సేవ చేసుకోవడం జరిగింది. ఊరికే బాధ అనిపించేది, ఎట్లా నాన్న నువ్వు ఎట్లా వెలుగులోకి వస్తావు, నువ్వు ఎప్పుడైనా నా వెలుగులోకి రావాలి, నాకు చాలా బాధ వేసేది. నువ్వు ఎప్పుడు వెలుగులోకి వస్తే నాకు అంత మంచిగా ఉంటుంది స్వామి అని. నేను 15 ఏళ్ళు, ఇప్పుడు 12వ సంవత్సరం అండి. నేను ఎప్పుడు ఆయన వెలుగులోకి రావాలని ఎప్పుడు చూసుకునేదాన్ని. ఇక అప్పటి నుంచి భక్తులు నేను పూజ చేస్తుంటే మా అయ్యగారు కూడా ఉన్నారు, ఆయన సహకారంతోనే ఇద్దరం కలిసి మేము చేస్తాం. ఇప్పుడు మీ కోరిక నెరవేరిందనే అంటారా? నెరవేరాలి, మీ ద్వారా వెలుగులోకి వచ్చాడు స్వామి అనుకుంటున్నా, అంతేనండి. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు చూస్తే గుడి చాలా పురాతనంగా, నాకు మీరు చెప్పిన స్టోరీ ప్రకారం ఏం గుర్తొస్తుంది అంటే, భక్త రామదాస్ సినిమాలో రాములు వారు నాకు ఆశ్రయం అని ఒక భక్తురాన్ని వేడుకుంటే సేమ్ అలానే అట్లే అనుకున్నా నేను. స్వామి నువ్వు నా చేతిలో వెలుగులోకి రాగాలి స్వామి అని ఊరికే బాధపడేదాన్ని. వాళ్ళ బట్టలు లేవు స్వామి, నీకంటే ఎవరు ఏ భక్తుడి ద్వారా బట్టలు వచ్చాయి స్వామికి. అప్పుడు మా పరిస్థితి కూడా అంతగా లేకపోయేది. ఎట్లా నేను ఏదైనా అనుకుంటే అదే వచ్చేది. ఉదాహరణకి ఏంటి, రాత్రి మీరు ఫోన్ చేశారు, అయ్యో అప్పటికప్పుడు ఫోన్ చేశారు, ఇవాళ మా అత్తగారి తిథి ఉంది, ఈరోజంతా మడి కార్యక్రమాలు మా ఇంట్లో ఉన్నాయి, అయినా నేను టకటక చేసుకొని పూర్తి చేసి వచ్చా. అయ్యో వడమాలు ఉంటే బాగుంది, ఇవాళ మన ఇంట్లో చేయకూడదే అనుకున్నా. స్వామివారు వచ్చేసరికి వడమాల తీసుకొచ్చారండి. నేను వస్తూనే ఉన్నా, వడమాల వచ్చింది స్వామికి. నేను మనసులో ఏదనుకుంటే అది స్వామివారు నెరవేరుస్తూనే ఉన్నారండి. అదే మాకు బాగా ఆనందం అనమాట. అది ఇప్పటికైనా ఈ వెలుగులోకి వచ్చాడు స్వామి అని నేను అనుకుంటున్నానండి. మీరమ్మ మీ ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. మంచిగా సెట్ అయ్యారు, వాళ్ళు సెటిల్డ్. ఓకే, మరి ఆచార్య వారు ఎక్కడ చేస్తారు? ఆయన గారు ఇక్కడ గుడి ఉందండి, హనుమాన్ టెంపుల్, ఆయన గారు అక్కడికి వెళ్తారు. అంటే ఇప్పుడు చూస్తే గుళ్ళల్లో పూజలు అంటే ఆచార్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళని కూడా పోషించుకోవడానికి ఖర్చులు ఉంటాయనే చెప్పొచ్చు. సో మీరు ఈ గుడి తీసుకున్నప్పుడు చాలా అభివృద్ధిలో లేదు, ప్లస్ అందులో మీకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, అయినా కానీ మీరు ముందుకు వచ్చేసామండి. అట్లనే చేస్తూ ఉన్నాం. మాకు వచ్చిన దాంట్లోనే మళ్ళీ స్వామివారికి పెట్టుకోవడం. ఇప్పుడు ఏమైనా భక్తులు ఇచ్చే ఉంటాయి కదా, అవే మళ్ళీ ప్రసాదాల రూపంలో స్వామివారికి. ఎలకలు బాగుంటాయి, ఏ రోజు ఎలక కట్ చేస్తే మళ్ళీ తెల్లవారు పంచ తీసుకొచ్చి కట్టడం, అట్లా చేసుకుంటూ వస్తూనే ఉన్నామండి ఇప్పటి వరకు కూడా. మేము అది ఆయనకి మేము ప్రతిఫలంగా ఆయన ఆశించలే, వచ్చినా కూడా మేము ఆయనకే పెట్టుకుంటున్నాం స్వామివారికి. ఆయన ఒక నా కొడుకులాగానే చూసుకున్నాను నేను ఆయనను, అంతే. ఇక
అదే. సో మీరు చెప్పే మాటలు చూస్తే మీకు స్వామివారు అంటే ఎంత ప్రేమ ఉంది అనేది అయితే తెలుస్తుంది. నిజంగా ఈ గుడి ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మా సుమన్ టీవీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. అంటే మేము కోరుకోవడమే కాదు, ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పే మాటలు వింటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అనేది అది మాత్రం మాత్రం సత్యం. వాస్తవం అండి. చాలా వరకు ఎంతమందో వాళ్ళు వచ్చి చెప్తుంటారు, అమ్మగారు మీకు చెప్పా, మీరు దీవించి నాకు అక్షంతలు వేసారు, అది అయింది అమ్మగారు అని చెప్తూ ఉంటారు ఎవరైనా కానీ. వచ్చి చెప్పుకుంటూ మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్తారండి. అది సో ఇంతవరకు ఎక్కువ కోరికలు తీరాయి అనే వాటిలో బాగా నిజంగా ఇలాంటి కోరిక తీరింది అంటే మీ దగ్గరకు వచ్చి చెప్పిన వాటిలో అంటే ఏం చెప్తారు? సంతానం లేని వాళ్ళకు తను ఉందండి. తను మీకేం కోరిక? మా కోరికలు నేను చాలా ఆర్థికంగా ఉండేదాన్ని, ఇద్దరు పెట్టుకొని కూడా నేను ఆయన్ని నమ్ముకొనే బతికిన ఈ రోజు వరకు కూడా. మాకు అప్పట్లో నాకు షాప్ పెద్దగా నడిచేది కాదు, కిరాణం షాపు. అయినా సరే ఈయనని ముందు పెట్టుకొని నువ్వే నాకు ఒక దారి చూపించాలి నాయన అని తన్ని నమ్ముకున్నా, ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నా, పాప పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా. ఇప్పటి వరకు నేను ఒకరికి పెట్టే స్థాయిలో లేకున్నా కూడా ఒకరు నడుపుకునే స్థితిలో మాత్రం లేను. నడిపిస్తున్నాడు, నాకే కష్టం వచ్చినా తానే ముందుండి నడిపిస్తాడు. ఆయన దయ ఇప్పటి వరకు కూడా. ఓకే. సో అంటే ఇలాంటి భక్తులు మీరు ఎంతో మందిని రోజు చూస్తూనే ఉంటారు అయితే. సో వచ్చే వాళ్ళంతా వస్తూనే ఉంటారు. సో తప్పకుండా మా సుమన్ టీవీ ద్వారా కూడా ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? వెంపటికోట మేడం. కోటయ్య గారు, అంటే మీరు ఈ గుడి కర్తగా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నారు? మేడం 25 years, 20 సంవత్సరాలు, 25. ఓకే. ఈ గుడి కట్టి కూడా 25 years అయింది. 27 వస్తుంది మేడం. అప్పుడు తక్కువ డెవలప్ అయింది బాగా మేడం. కొన్నాళ్ళ పాటు చిన్న గుడి మేడం అది. ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన తర్వాత అప్పుడు డబ్బులు మేడం అప్పుడు వెంచర్ అట్టి చేసి కమిటీ చేసేసుకో మంచిగా. అవును. అంటే ఒక 25 సంవత్సరాల ముందు అసలు ఇక్కడ గుడి ఉన్నట్టు కానీ ఎవరికి తెలియదు, చిన్నగా ఉండేది. అంతే అంతే మేడం, చిన్న గుడి కానీ ఇప్పుడు ఒక పెద్ద డెవలప్ చేశారు మేడం గారు. అంటే ఒకప్పుడు ఇది ఖమ్మం ఇంత వరంగల్ క్రాస్ రోడ్ డెవలప్ అవ్వక ముందు చిన్న గుడి ఒక పక్కకు ఉండేది. ఈ చుట్టుపక్కల ఈ రోడ్లన్నీ వెళ్ళడం వల్ల ఈ గుడి మధ్యలోకి మేడం. అవును. అంటే నార్మల్ గా అంటే ఇక్కడ ఉన్న భక్తులు కూడా చెప్తూ ఉంటారు చాలా పవర్ఫుల్, అంటే దీన్ని కూడా కదిలించలేకుండా అప్పుడు రోడ్లు వేసే వ్యవస్థలో కూడా దీన్ని మధ్యలో ఉంచారు. నిజమేనా అది? నిజం మేడం. ఎందుకంటే మాకు తెలుసు అందరికి ఆఫీసర్లు ఇటు ఎంపీలు పోతారు, ఎమ్మెల్యే పోతారు, ఏఎస్లు పోతారు. మాకు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు. పవర్ఫుల్ ఎంపీలు ఎమ్మెల్యే దారు కాబట్టి సెంటర్ అయిపోయింది మేడం. దేవుడి వాళ్ళు అంతే అంతే. ఎక్కువగా అంటే మీరు ఇక్కడ మాది టీ చార్జ్ మేడం. ఇక్కడ ఎదురుగానే టీ స్టాల్ నడుపుతాను. ఇక్కడ ఇది నమ్ముకున్న వాళ్ళందరూ చాలా ఆర్థికంగా బాగా బలపడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అయ్యారు. విదేశాలలో కూడా వాళ్ళు సెటిల్ అయిపోయి మంచిగా జీవితం గడుపుతున్నారు మేడం. అంటే ఎక్కువగా ఏ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని, అంటే ఒక దేవుడికి ఇక్కడ ఇది కోరుకుంటే నెరవేరుతుంది అని ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఏ కోరికలు నెరవేరు? ఆర్థికంగా చదువు, వాళ్ళ పిల్లల చదువు ప్లస్ ఆర్థికంగా ఈ కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు కంపల్సరీ నెరవేరుతున్నాను. మీరు వస్తూ ఉంటారా ప్రతి మంగళవారం? నేను వస్తాను. నేను పక్కన ఎదురుగా నాది షాప్ ఉంది, ప్రతి మంగళవారం వస్తానే ఉంటాను. సో మీకు అంటే బాగా నమ్మకం అన్నమాట. నమ్మకం. ఇంకా అసలు ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏమేమి ఎక్కువ ఉత్సవాలు కానివచ్చు, ఏమేమి పండుగలు ఎక్కువ ప్రతి మంగళవారం భోజనం పెడతాం, అన్నదానం ఉంటుంది మేడం. కార్యక్రమం చేస్తాం. మాకు అమ్మగారు సపోర్ట్ ఉంటుంది. మా కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు గారు, ఆయన అమెరికా వెళ్ళారు మేడం గారు. ఆయన మంచి ఫైనాన్సర్, రియల్ ఎస్టేట్ సంపాదించాడు, కోర్టుకు వెళ్ళిపోయాడు. దేవుడి వల్ల హ్యాపీ. వాళ్ళ అబ్బాయిలు అంతా అమెరికా వెళ్ళిపోయారు. మా పిల్లలు సెటిల్ అయ్యారు మేడం. దేవుడి వల్ల అనుకునే జరుగుతుంది పిల్లలకి. దేవుడు హ్యాపీ. అందుకే ఇంత భక్తి ఇక్కడ మేడం. మళ్ళీ దీనికి 80 లక్షల రూపాయలు వర్క్ చేపిస్తారు మేడం. అందరం సిండికేట్ లో కమిటీ సభ్యులు కూర్చొని అందరం 11 మంది మేము. నిధులు కానివ్వచ్చు, అంటే ఇదంతా డెవలప్మెంట్ కి గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా లేదంటే మీరు వేసుకోవడం? అమ్మ గవర్నమెంట్ ఇవ్వలేదమ్మా. మేము సొంత ఇల్లుగా దాతలు 5,000, 10,000, 50 లక్షలు అట్లా ఇచ్చి చాలా మంది మేడం. అన్ని పేర్లు కూడా మేము గోడ కొడతారు, పేర్లు చిక్కిస్తాం మేడం గారు. ప్రతి ఒక్కళ్ళు సరదా దేవుడికి వచ్చేసి భక్తి ఇచ్చిపోస్తారు మేడం గారు. సందాలు కోరిక కోరుకుంటే నెరవేరుకుంటే వాళ్ళు అది తీర్చుకుంటారు. మేడం గారు మొన్న ఒక డోర్ ఇచ్చారు ఒకరికి, వాళ్ళ పని అయిపోయింది, 1,50,000 డోర్కి ఇచ్చారు మేడం. నేను వచ్చి మేడం గారు వచ్చి. మీ పేరండి? వెంకటేశ్వర్లు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ మెడికల్ షాప్. మెడికల్ షాప్. సో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. సో మీకేం సెంటిమెంట్ ఈ గుడితో, అంటే మీకేం నమ్మకం? సెంటిమెంట్ ఏంటంటే కోరిన కోరికలు అనేది తక్షణ తీరుతున్నాయి. చాలా పవర్ఫుల్ గాడ్, చాలా బాగుంటుంది. సెంటర్ లో ఏదైనా సరే కోరిక కోరినామంటే వారం 10 రోజులు మాక్సిమం రిజల్ట్ ఉంటుంది. సో అది సో అంటే మీరే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అందరి వ్యాపారాలు కానివచ్చు, ఏదైనా కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అంటారు. అది చాలా సెంటిమెంటల్ గా ఉందండి ఇక్కడ. అది బాగున్నది, మంచి డెవలపింగ్ లో ఉంటుంది ఇక్కడ.
చాలా అంటే ఒకప్పుడు ఇక్కడ చూస్తే అసలు గుడి ఉందనే సంగతి కూడా తెలియదు, సో ఇప్పుడు చూస్తే చాలా బాగుంది. అవునండి అవునండి. ఇంత ముందు అనేది చిన్నగా ఉండే, ఇప్పుడు అనేది చాలా పెద్ద చేశారు. ధ్వజస్తంభం ఒకటి ఏర్పాటు ఉన్నది. ఇవంతా కూడా సొంత నిధులతోటి విరాళాలతోటి జరుగుతుందండి ప్రస్తుతానికైతే. సరే, మరి ఇది ఎండోమెంట్లో ఏమన్నా పడేది ఉందా లేదనేది మనకు తెలియదు అనేది, అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. చూడాలి అది. అంటే ఇంకా ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా గుడి మనము స్టార్ట్ చేసినప్పుడే ధ్వజస్తంభం పెట్టేసి స్టార్ట్ చేస్తారు గుడి కట్టడం అనేది, సో పూజలు. ఇక్కడ ఇంకా ధ్వజస్తంభం లేకపోవడానికి కారణం ఏంటి? రెడీ ధ్వజస్తంభం చిన్న గుడిగా మేడం, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ధ్వజస్తంభం రెడీ మేడం. వచ్చే కార్తీక మాసం మేడం స్టార్ట్ చేస్తాం. కార్తీక మాసంలో పెద్ద ఉత్సవం ఉండబోతుంది. భారీ ఎత్తున భారీ ప్రాజెక్ట్, భారీ ప్రాజెక్ట్ మామూలుగా ఉండదు మేడం. 1 CR ఖర్చు. మాక్సిమం ఇక్కడ ఏరియాలో 4 ద్వారాలతో ఉన్న గుడి అంటే ఎక్కడ లేదండి. ఇది ఫస్ట్ టైం. 4 ద్వారాలు, అన్ని ద్వారాలు 4 వైపుల ద్వారాలతోటి ఉన్న గుడి అంటే మాక్సిమం ఈ ఏరియాలో ఎక్కడ లేదు నాకు తెలిసి. సో ఇది చాలా బాగుంటుంది. సరే, ఈ ఏరియాలోనే కాదు, ఖమ్మంలో కూడా ఏదైనా చూస్తే దక్షిణ ద్వారం కానివచ్చు, మెయిన్ ద్వారం, 2 ద్వారాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ చుట్టూ 4 వైపులు ఓపెన్ ఉన్న గుడి అంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదండి. దాదాపు నాకు తెలిసిన ఏరియాలో అయితే ఎక్కడ లేదు. 4 ద్వారాలు, ఉత్తర ద్వార దర్శనం రేపు ఏదన్నా ఏకాదశి అప్పుడు కానీ ఉత్తర ద్వార దర్శనం, ఇక ముఖ ద్వారం ఒకటి, అన్ని ద్వారాలు కూడా మండపాలతోటి చాలా బాగా అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ వాళ్ళు కూడా మొత్తము కూడా ప్రహారీ గోడ కూడా పర్ఫెక్ట్గా మొత్తం ఒక గుడి ఆకారం, ఆంధ్రాలో కనుక ఏ విధంగా గుళ్ళు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఇక్కడ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? హాయ్ అండి, నమస్తే. నా పేరు ఉషాదేవి అండి. మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని 18 ఏళ్ళు అవుతుంది. 2018లో వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి చాలా మహిమ గల దేవుడు. ఇక్కడ పెద్దలందరూ కూడా బాగా చేశారు. గుడి కొత్తగా నిర్మించారు. బాగుందమ్మా, అంతా బాగుంది. ఎక్కువ ఏ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే పూజలు, ఏది స్పెషల్ డేస్లో ఇక్కడ బాగుంటుంది? శ్రీరామనవమి బాగా జరుగుతుందమ్మా. మళ్ళీ పునర్వాస నక్షత్రం అప్పుడు రాముల వారికి బాగా చేస్తారు. ఇక్కడ మేము అందరం కలిసి భజన బాగా చేస్తామమ్మా. మేము అందరం ఉంటాం ఇక్కడ. అందరూ హనుమాన్ జయంతి కూడా బాగా జరుగుద్ది. చాలా మీకేం అంటే మీరు ఏదైనా కోరుకుంటే ఏది నెరవేరింది అంటే ఏం చెప్తారు? అమ్మ, నేను ఇక్కడికి వచ్చాక మా చిన్న పాప మ్యారేజ్ చదువు అయినాక కొద్దిగా లేట్ అయింది. ఇక్కడికి వచ్చాక అనుకున్నాను. మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 2 years కంప్లీట్ అయింది. అంతా బాగున్నారు. సో అంటే ఈ దేవుడు మిమ్మల్ని అందరూ చల్లగా చూస్తున్నాడని అందరినీ, మా ఎదలాపురం గ్రామస్తులు అందరినీ బాగా చూస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సునీత అండి. సునీత, మీరు చెప్పండి. అంటే టెంపుల్ గురించి కానివచ్చు, ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ గురించి కానివచ్చు, మీకేమనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ప్రతి మంగళవారం, శనివారం బాగా జరుగుతుంది. హనుమాన్ జయంతి బాగా చేస్తారు. మీ పేరండి? జయమ్మ అండి. జయమ్మ, చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారు? మేము 20 సంవత్సరాలు దాటిందండి. అంటే టెంపుల్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు? వస్తున్నాం. మీకేంటి సెంటిమెంట్ గుడితో? గుడితో అంటే మాకున్న అనుబంధం, ఏమన్నా మా కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి, కూర్చోవడానికి, కొంచెం రిలీఫ్ తీసుకోవడానికి. ఎన్ని రోజులుగా వస్తున్నారు? మీకేంటి సెంటిమెంట్ గుడి అంటే? 27 years అవుతుంది. అసలు అమ్మగారి విషయంలో అసలు చెప్పే అంత ఏమీ లేదు. అసలు తను చేస్తుందనే అసలు బాగుంది. అసలు ఏ పూజ అయినా పర్ఫెక్ట్ గా బాగా చేస్తే మొత్తం చేయిస్తుంది. మీ పేరు? నా పేరు భారతమ్మ, అత్తి భారతమ్మ. ఓకే. ఇక ప్రతి గురువారం, ప్రతి మంగళవారం గుడికి వస్తుంటాం. ఏదో ప్రసాదం తెస్తాం, దండం పెట్టుకుంటాం. ఇక్కడ ఏదైనా పని ఉంటే చేస్తాం, అమ్మగారికి సహాయపడతాం. మంచిగా అమ్మగారు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటది. ప్రతి విషయంలో మమ్మల్ని పిలుస్తుంది. మేము తప్పకుండా వస్తాం, మేము సాయం చేస్తాం. ఆ దేవుడిని నమ్ముకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మాకు గుర్తుంటాడు.